తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ఎలా ఉంది వ్యాపారం? అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది, మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అది 58, అమ్మాయి 34. చాలా గ్యాప్ వచ్చింది. మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడీ ఎలా? ఏంటోనండి అలా కుదిరేసింది. మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు అసలు. కాకపోతే మీ ఇద్దరి మధ్యన కొంచెం ఏజ్ గ్యాప్ లాగా ఉంది. అది నా కీప్రా. అసలు మా ఇద్దరిని చూస్తే ఏజ్ గ్యాప్ లా అనిపిస్తోందా? తప్పమ్మా. సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా. దానికి 15 ఏళ్ళు ఉండవు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులు ఏమో, అందుకే ఈ జన్మలో కలిసామేమో. గత జన్మ ప్రభావాల కొనసాగింపు ఇప్పుడు ఉంటది. గత జన్మలో కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. కర్మ గత జన్మలో ఎక్కడైతే ఎండ్ అయిందో అది కొనసాగింపుగా వస్తుంది. అంతే. అంతకుముందు జన్మ నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మ నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసాం. మేము నమ్ముతున్నాం అది. నువ్వు ఇత్తడి బిందా? నేనే కాలి బీరువాని. ఏంటి మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా అంతే. ఆ కెమెరామెన్ కూడా నవ్వొచ్చింది చూడండి. పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి ఖచ్చితంగా నాకైతే ఆ కోరిక మా ఇద్దరికి ఉంది. మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరాది తప్పురా. నెక్స్ట్ జనరేషన్ కి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఆ సోడాకోటి సోమేశ్వరరావు గారు పెళ్ళై 2 ఏళ్ళైనా అయింది, 2.5 ఏళ్ళ కొడుకున్నాడు. వాళ్ళంతా అంత స్పీడ్ గా ఉన్నారు. మరి నువ్వా? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా? ఇది ఈ వయసులో కూడా సర్వీస్ ఉన్నాడా? నాకు దువ్వాడ ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు, జూనియర్ దువ్వాడగానే ఇష్టం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది. మీ హస్బెండ్ మాట్లాడారు, అప్పట్లో ఇష్యూ అయింది చూడండి, వీళ్ళది బాగా గొడవ అయింది కదా. ఆ గొడవ అయిన టైంలో మీ హస్బెండ్ మీడియా వాళ్ళతో మాట్లాడారు. కరెక్టే, నేనేం కాదనలేదే. నాకు తన మీద నమ్మకం ఉంది, తనంటే నాకు ఇష్టము, తనని నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. తనతో నాకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పారు ఆయన. నేను నమ్మను, అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవాంది ఇట్టేది. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. నన్ను కూడా ఈ మధ్య పోలీస్ స్టేషన్కి రప్పించారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? జోడించి కొట్టేస్తాను ఎతవా. కారణం ఏంటి అని అడిగాను. మీరు పవన్ కళ్యాణ్ విమర్శించారు. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది 2 years బ్యాక్ నేను చెప్పు చూపించానంట పవన్ కళ్యాణ్. ఇప్పుడు నన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నేరం ఏంటంటే 2 years బ్యాక్ నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టకూడదా? నేను చెప్పు చూపించకూడదా? ఈమె చూస్తే ఇంటికి తాళం వేసేసిన పరిస్థితి వాణి. నాకు మిగిలిందా ఒక్క బిల్డింగే, నేను మాధురికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు ఒకటేనండి, ఇల్లు ఎందుకు మాధురికి రాశారు అని అనుకుంటారు చాలా. ఒకటి అమ్మాయి రోడ్డు మీద ఉంది, నేను ఇవ్వాలి కదా. కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించిన నీ బొచ్చుకోక కూడా నిన్ను చీకొట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. అప్పుడు దిక్కుతో అచ్చక నా ఇల్లే నా తండ్రే. ఆ అబ్బాయికి సిగ్గు లేదా? వచ్చిందయ్యా వయ్యారి. జానీ మాస్టర్ మంచి వ్యక్త చెడ్డ వ్యక్త? మీరు ఎవరితో అడుగుతున్నారు ఈ క్వశ్చన్? నాతో. నేను కేసు పెట్టాను. 1 by 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు అడుగు, నేను 1,00,000 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాటలు మాట్లాడుకో. నువ్వు ఎత్తుకునేదే తప్పు. అంటే చెడ్డ వ్యక్తి అని చెప్తున్నారు. అరే నేనెందుకు చెప్పాలి? నేనెందుకు నా టంగ్ బ్యాడ్ చేయాలి? నేను కేసు పెట్టాను కాబట్టి మీకు తెలిసి ఉంటది ఎలా ఉన్నారు. మాకు తెలదులే, నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. వాళ్ళ వైఫ్ అక్యూజ్డ్, వాళ్ళ వైఫ్ ఆ అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఓకేనా? సపోర్ట్ చేశారు కదా, ఆ తప్పులు సపోర్ట్ చేశారు. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాలని సోషల్ మీడియాలో ఒత్తుడు కాదురా, నిజంగా సపోర్ట్ చేయాలి. తప్పు ఎంత తప్పు? వాట్ యు విల్ సే ఫర్ ఫన్ బకెట్ భార్గవ్?
సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అసలు ఆ అబ్బాయికి సిగ్గులేతా, సిగ్గులేదు. అక్యూజ్ వాళ్ళ వైఫ్ కి సిగ్గులేతా? ఒక అమ్మాయి ఇలా ఫైట్ చేస్తుంది అంటే నిలబడాలి, అగేన్స్ట్ వెళ్ళకూడదు. అగేన్స్ట్ వెళ్తుంది. చూడు మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. లవ్ అని ముద్దుగా పిలిపించుకోవటం కాదు, రామే బయటికి. కోర్ట్ వెళ్ళాలి, ప్రొఫెషనల్ లైఫ్ లో బ్యాక్ వెళ్ళాలి అంటే ఇట్ హర్ట్స్ అ లాట్ ఫర్ అ గర్ల్. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టి చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేయడానికి ఇండస్ట్రీలో కారణం జానీ మాస్టర్ వల్లనే మీకు ఉపాధి దొరికింది. అంతే కదండి, ఈ బోట్ నడుపుకోరా అని అనాథకు బతుకు తెరువు చూపించింది కూడా మా బాసేనండి. సర్లేరా. ఆయన మీకు తీసుకొని వచ్చారు, ఆయన మీకు ఇది చేశారు. ఆయన తీసుకురాలేదా? ఆయన ఎందుకు తీసుకొస్తారు? మాస్టర్ తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తది. అంటే ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్ లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా కాదా? ఎందుకుంటారు రీజన్? ప్యూర్లీ మీ టాలెంట్ అంటారు. ప్యూర్లీ నా టాలెంట్. సెంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. ఇన్స్టాగ్రామ్ లో పీరియడ్ స్టార్ అని చెప్పి చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఆడికి అలాగే అవ్వలేరా. నమస్తే బ్రో. ఇది తీసుకురా. అప్పట్లోనైతే చాలా మంది నాకు అమ్మాయిలు మెసేజ్ చేసేది ఏమనంటే, అన్న మా గురించి నువ్వు మంచి చెప్తున్నావు, ఇట్లానే కంటిన్యూ చేయి నువ్వు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే. ఒక అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి. సరే బ్రో, ఇప్పటి నుంచి నీకు రావాలని కోరుకుంటాం. ఒక అమ్మాయి అయితే మంచిగా మెసేజ్ చేసింది, ఈవెన్ అబ్బాయిలు కూడా. మేము మా రిలేషన్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. అబ్బా సాయిరామ్. నీ వీడియో ద్వారా మేము కలిసినాం అన్న. నీ వీడియో ద్వారా నువ్వు చెప్పే లవ్ కోచ్ ద్వారా మేము కలిసినాము. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా. అప్పుడు ఏం కాంటెంట్ చేస్తుండే మీరు? లవ్ గురించి చెప్తున్నా. పీరియడ్స్ ప్రాబ్లం గురించి పీరియడ్ ఇంకా స్టార్ట్ చేయాలి. పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు పీరియడ్స్ లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ 500 సార్లు ఇప్పటిదాకా. అరే 5000 సార్లు కూడా అంటారా నేను? అంటే నీ పిల్లను నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. నాకు అంత అర్థమైందిరా, నాకు అంత అర్థమైంది. ఇప్పుడు నిన్నేందంటే ఆడవాళ్ళకి ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నేను కూడా అట్లనే ట్రీట్ చేయాలి. వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది. అంతే కదా? సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది కదా. అల్లే ముందు స్టే ఫ్రీ బ్రాండ్ కి అంబాసిడర్ అవుతాం. స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్ లోని లీడ్ లాక్ టెక్నాలజీ 12 గంటల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్. ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు. వాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండాలని పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు? నాకు ఇంకో జన్మ అంటుంటే అబ్బాయిగానే పుడతా అన్న. బాగా ఆలోచించుకొని చెప్తున్నాను, బాగా చించే చెప్తున్నాను. కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా చూపించుకుంటా ఇట్లా ఇట్లా నార్మల్ గా అట్లా చేసిన రియాక్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నాను రియాక్ట్ అవుతున్నా. చెప్పు బాబు. ఇప్పుడు మీరు కూడా చూపిస్తున్నారు కదా. మొగడైతే నాకేంద్రా. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం మనుషులం కాదు అని. కుక్కడన్నా మాట్లాడతాడా? కుక్క వచ్చి మాట్లాడి చెప్పిందంట ఆయనకి, అమ్మ నువ్వు నడుచుకుంటా బో, మేము మనుషులం కదా కుక్కలని. ఆ కుక్క చెప్పిన కుక్క నువ్వే అన్నట్టున్నావు కదా. మీ అందరికీ తెలుసు పంచతంత్ర. ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు. నాకు తెలుసు కానీ నేను చెప్పను. సో
సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నా లెక్క ఉన్నాడంటే మనిషి ఇప్పుడు చూడన్నా, అది ఇప్పుడు గడ్డం పెంచుకుంటా మీసం పెంచుకుంటే సరే తెల్లగా ఉన్నానేమో ఆయన లెక్క. కథమైంది వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చాలా మంది మీ హెయిర్ గురించి ఇది విగ్గా లేకపోతే ఏంది అని విగ్ కాదన్న, విగ్ అయితే కాదు. విగ్ డౌట్ ఉందా? ఇంటికి వచ్చి గుంజమని చెప్పారు. బాబు అక్కడొచ్చిన ఎల్లమ్మ తల్లి ఈడ జనాలను చూస్తే ఎందుకు భయపడుతుంది, ఎందుకు రావట్లేదు టక్మని? ఏమో సార్ నాకు తెలియదు సార్. ఎందుకు రా, భయపడకపోతే రా బయటికి రా, ఊగు నువ్వు ఇప్పుడు. ఓకే 1 minute సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఏందయ్యా ఇదే? అయ్యా నిఖిల్ కాపాడండి అయ్యా, నన్న అయ్యా సైమని కాపాడండి అయ్యా. తల్లి నువ్వు నిజమైన దేవత అయితే నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. ఇంకోటి తల్లి, నాకు పెళ్ళయిందా తల్లి? పెళ్లి కాలేదు గాడిదలాగా ఎదిగాడు వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదేంట్రా అనేగా నీ ఫీలింగ్? పెళ్లి కాలేదు స్వామి స్వామి ఏమైంది స్వామి? అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? తల్లి నీకో దండం. నేను అబద్ధాలు చెప్పినా అనుకుంటున్నావు ఇన్ని పెళ్ళయింది, మీ వయసులో పిల్ల కూడా ఉంది. నాకు పెళ్ళయింది, 2 కొడుకులు, కావాలంటే ప్రూఫ్ చూపిస్తా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. చెప్తున్నాను మీరెవరు మాట్లాడదు, టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఆగండి. కూర్చోవాలి. కూర్చో కూర్చోరా. చెప్పు తల్లి. పెళ్లి కాలేదు అన్నాను గాని పెళ్లి చేసుకోలేదు అన్నలేరే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పెళ్లి చేసుకోలేదు అన్నలేరే. చెప్తున్నాను పెళ్ళైనాది. ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. తలరాతిని ఎవరు మార్చగలరు చెప్పు? తలరాతి ఏంట్రా? నేను నిజమైన దాన్ని నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? పెళ్ళయింది, నాకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఫ్లాష్ బ్యాక్. నాకు పెళ్ళయింది, 2 కొడుకులు. చీదినమ్మ కర్మ పారే. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఈమెకు పెళ్ళయిందా తల్లి? కాలేదు. నాకు పెళ్ళి అవుద్దంటారా? పెళ్ళి అవుతుందా కాదా? ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. మంచి విష్ణు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం అన్న. కన్నప్ప గురించి అడుగుతాను సార్. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్ అనుకున్నారు. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యమంటారా? నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి, దర్జా. ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు, మేము నమ్మి. అవసరమైతే ఇంకో కట్ట కూడా ఇస్తాను, త్వరగా రా. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? అనే ఏం చేస్తాడు పైసలన్నీ? మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవు, ₹1 చెప్తున్నా నేను ఇవాళ. మీ ఇంటి గొడవ మీకు పెయిన్, గడప దాటి పోలీస్ స్టేషన్లో FIR అయిపోయింది. అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళు ఏమిటి గొడవలు? ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇండస్ట్రీలో సంబంధించిన పెద్దలు ఎందుకు జోక్యం చేసుకుని ఎండ్ కార్డు వేయలేదు సార్? ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. అంటే పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, ఒక ANR, ఒక చిరంజీవి, బాలకృష్ణ, ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు దేశంలో మనం కలవడం తప్పేంటి? మీరు మీ నాన్నగారు ఒకవైపు,
మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు, నిజమేనా? యాక్చువల్ గా ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మధ్య గొడవ ఏంటి? అది మా నాన్నగారిని అడగాలి. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. లేదంటే చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆప్వేంట్రా? ఇది కూడా ఈ సాంగ్ న్యూజిలాండ్ అని చేశారా? సినిమా మొత్తం న్యూజిలాండ్ లో చేశారు. ఇంత న్యాచురల్ గా బ్యూటిఫుల్ లైట్. ఏంటి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట? అవునండి, గ్రాండ్ క్యాన్యన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఎక్కువ తెరపైకి వచ్చాయి. ఏదైనా లేడీస్ మధ్య ఏదైనా అటు విని I'm not going to answer that question. చెప్పను బ్రదర్. మంచు లక్ష్మి గారు మౌనంగా ఉన్నారు, మీ వైపు ఉన్నారా, మనోజ్ వైపు ఉండి? I'm not going to answer that question. ఈ గాలి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నో కామెంట్స్. అసలు ఆస్తుల పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు. తల్లి గారు ఎటువైపు ఉన్నారు సార్? మీరు నా పర్సనల్ విషయం. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడేది. మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను, నా ఫ్రెండ్స్ అందరూ వద్దురా నాయన ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. కానీ ధైర్యం చేసి వచ్చారు. ఇంకో క్వశ్చన్ ఒకటి, ఇంటర్వ్యూ వద్దు. చిన్న బ్రేక్. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.